హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు తెలీదు ఫింగర్ ప్రింట్ సడన్ గా ఏమైందో తెలియదు. మా అద్దానికి ఏదో తగిలి అద్దం అనేది పగిలిపోయింది. దీన్ని గోప్రో అంటారు. బహుశా మీరు ఎప్పుడు చూసాం. హాయ్ గైస్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడతాం. మా మైసూర్ పాక్ అయితే మామూలుగా లేదు. మైసూర్ మహారాజ్ ఆయన వెనకాల ఉంది అక్కడ, ఈయన కాదు. మా అమ్మ ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఒరిజినల్ ఏనుగులు. హాయ్ మామ, ఇప్పుడైతే మనం ఒక చిన్న ట్రిప్ అనేది ప్లాన్ చేసాం. చిన్నది కాదు, అది చాలా పెద్దదే. ఇప్పుడైతే ఫస్ట్ మేమైతే ఈషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. కోయంబత్తూరులో ఉంది కదా అది. దాని తర్వాత దాని పక్కనే ఉన్న ఊటీ, మున్నార్, కొడైకెనాల్ అలా. ఫస్ట్ అయితే నేను ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నా. హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు తెలీదు ఫింగర్ ప్రింట్ సడన్ గా ఏమైందో తెలియదు. మా అద్దానికి ఏదో తగిలి అద్దం అనేది పగిలిపోయింది. వాళ్ళు చూసారు అది ఎలా పగిలిపోయిందో. మేమైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఈషా ఫౌండేషన్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఈషా ఫౌండేషన్ పైన ఊటీ ఉంది. సో ఫస్ట్ అయితే మేము ఊటీ వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు ఊటీ వెళ్ళే దారిలో మైసూర్ ప్యాలెస్ ఉంది. ఆ మైసూర్ ప్యాలెస్ చూసుకొని దాని తర్వాత ఊటీకి అయితే స్టార్ట్ అవుతాం. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం ఫుడ్ తినడానికి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా మైసూర్ ప్యాలెస్ 520 కిలోమీటర్లు అయితే ఉంది. ఓకేనా? మామ అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే ఇంకా మైసూర్ ప్యాలెస్ అనేది 33 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఎందుకంటే మేము చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాం. ఎందుకంటే 10ంటికి ఓపెన్ చేస్తారంట అది. మేము నిన్న అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 4:35 అలా అయిపోయింది. ఇంకా అందుకనే నిదానంగా వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి 33 కిలోమీటర్లు ఉంది. టైం అయితే 7 అవుతుంది. మేము ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఫ్రెష్ అయిపోయి ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 10 o'clock అనేది అక్కడ ఉంటే 10 o'clock అనేది ఓపెన్ చేస్తారు. అప్పుడు లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. ఓకేనా? మనం అయితే ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రజెంట్ అయితే దసరా ఫెస్టివల్ వల్ల మైసూర్ ప్యాలెస్లో పూజలు అనేవి చేస్తారనమాట. సో అందుకని మన కార్ అనేది ఇంత లాంగ్ వచ్చి పార్కింగ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? ఇప్పుడైతే మనకి అంటే లోపలికి వెళ్ళడానికి కొన్ని క్యూ దారులు కూడా పెట్టారు. అంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా పెట్టారు. ఎందుకంటే ఫెస్టివల్ లోపల పూజలు కూడా చేస్తారంట. ఇప్పుడు మొత్తం నేను A to Z మీకు చూపిస్తాను. చూడండి లోపల ప్యాలెస్ ఎలా ఉంది. ఓకేనా? ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అంత దూరంకి పార్కింగ్ అనేది ఇచ్చారు మనం. అంటే ఫెస్టివల్ టైం అలాగా. నార్మల్ టైం అయితే ప్యాలెస్లో పార్కింగ్ ఉందంట, అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు.
ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో మైసూరు పాక్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. అసలు మైసూర్ మహారాజు కూడా ఇక్కడే తినేవాళ్ళు. ఆ స్వీట్ షాప్ చూపిస్తారు చూడండి, అది చాలా ఫేమస్ ఇక్కడ. ఓకేనా, అదేం చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు, చాలా ఫేమస్. మనమైతే ఇప్పుడు ఒకటి టేస్ట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా, మైసూర్ పాక్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. నేను మరీ నార్మల్గానే ఉండిద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ దానికి మించి ఉంది. మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. వాళ్ళు చాలా నోట్లో పెడుతుంటే కరిగిపోతుంది, అంత బాగుంది అసలు. నా వెనకాల ఉన్నాడు సార్, ఆయనే మైసూర్కి మహారాజ్. మైసూర్ మహారాజ్. ఒకవేళ మేము ఎవరైనా వచ్చే లెక్క అయితే బస్ స్టాండ్ పక్కన ప్యాలెస్ ఉండదు, సరేనా? మీకు చూపిస్తా చూడండి, ఇది మైసూర్ బస్ స్టాండ్, ఇక్కడ నుంచి దారి. ప్రజెంట్ అయితే ఇటు నుంచి ఎంట్రన్స్ పెట్టారు, దసరా ఫెస్టివల్ వల్ల ఎంట్రన్స్ అయితే ఇటే ఉంది. హాయ్ గైస్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం. సబ్స్క్రిప్షన్ మాత్రం మనిషికి 1000 రూపాయలు. ఫోన్పే నెంబర్ చెప్తా, ఫోన్పే కొట్టండి. దీన్ని గోప్రో అంటారు, బహుశా మీరు ఎప్పుడు చూసాను. ఇందాక మేము వచ్చింది అది ఫ్రంట్ సైడ్ ఎంట్రీ లేదంట, బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అంట. ఇలా ఎంట్రీ చూపిస్తా చూడండి మీకు. ಪ್ರವಾಸಿಗರಿಗೆ ತೆರೆದಿರುತ್ತದೆ. ಪ್ರತಿದಿನ ಬೆಳಗ್ಗೆ 10ರಿಂದ ಸಂಜೆ 5:30ರವರೆಗೆ ಪ್ರವಾಸಿಗರು ಕೌಂಟರ್ಗಳಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಪಡೆದು ಅರಮನೆಯನ್ನ ವೀಕ್ಷಿಸಬಹುದು. Welcome to the world-famous Mysuru Palace. The Mysuru Palace is open to general public and tourists today. Visitors are requested. గాల్లో పెట్టి స్టడీ చేసి గాల్లో చెక్కింగ్ అయితే బాంబులు ఏం తెచ్చాను నేను. మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్దాం మనం. చాలా అంటే చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్. ರಾತ್ರಿ ನೋಡೋ ಇಲ್ಲ ಫಂಕ್ಷನ್ ಇನ್ನು ಮುಂಚೆ ತಮ್ಮ ಬಂದಾರ.
ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తారు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపించేది ఒక చెప్పులు కౌంటరు. ఇక్కడ ఒక సంచి ఇస్తారు, మీ చెప్పులన్నీ దాంట్లో వేసుకొని లోపల సంచి ఇచ్చేయడమే. అన్ని 4Kలో పెడతారు. ఇక్కడ ఇవ్వాలమ్మా. మనం వాట్సాప్లో టికెట్ బుక్ చేసుకుంటే స్కాన్ చేసుకుంటాం. మీ ఇక్కడ కనిపించే ఫిరంగులు ఇవి ఒరిజినల్ అంట. ఈ దసరా ఫెస్టివల్ టైంలో ఇవి కాలుస్తారంట. చూసారా ఎంత బాగున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. వీడియో చూస్తాం. చూసారా ఇక్కడ ఈ అమ్మవారు చాలా ఫేమస్ అంట. ఇక్కడ ప్యాలెస్లో ఉన్న వాళ్ళు ఈ అమ్మవారిని పూజిస్తారంట. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన శిల్పాలంట. బ్రిటిష్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారంట. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారంట ఆ శిల్పాలు. అవి ఒక్కొక్క అద్దంతో చేశారంట. ఒక్కొక్కటి ఒక కలర్లో, ప్రతి ఒక్కటి ఒక్కొక్క కలర్లో అంట. ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి చూరా. ఇది 16 మంది వేసారంట. దగ్గరగా ఒక 16 సంవత్సరాల వరకు. ఇలాంటివి ఈ బార్ మొత్తం పెయింటింగ్స్. మీ ముందు సారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిల్లర్స్ అనేవి, ఇవనేది ఐరన్ పిల్లర్స్ అంట. ఇవి ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేశారంట స్పెషల్గా ఈ ప్యాలెస్ కోసం. అండ్ ఈ కింద టైల్స్ ఉన్నాయి చూసారా, ఇవి టైల్స్, ఈ పిల్లర్స్ ఈ ప్యాలెస్లో చాలా అంటే చాలా కాస్ట్లీ అంట. వీటికే సగం ప్రైజ్ అయిందంట ఈ పిల్లర్స్ కట్టడానికి. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ రాజు కుటుంబీకులు అంట వీళ్ళందరూ.
మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసి మామ వేసవకాలం అంటే ఎండాకాలంలో ఇక్కడ కింద మట్టి పోసేసి కుస్తీ పోటీలు అనేది పెడతారండి మామ. ఇక్కడ టూరిస్టులు అయితే మనం చెక్కారు ఈ ప్లేస్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది, కానీ ఎండాకాలంలో ఇక్కడ మట్టి పోయి కుస్తీ పోటీలు అనేది జరుగుతాయంట. మామ ఇప్పుడు మీరు చూస్తున్న వస్తువులు మైసూర్ మహారాణులు రెడీ అయ్యే వస్తువులు అంట మామ. అవి మమ్మ ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఒరిజినల్ ఏనుగులు. లోపల దీని బోన్స్ అవన్నీ రిమూవ్ చేసి అలా అడ్జస్ట్ చేసి అక్కడ పెట్టారంట. ఇక్కడ కూడా అవుతుంది ఇటువైపు. ఒరిజినల్ అండ్ మైసూర్ మహారాజు దసరా టైంలో ఫెస్టివల్ జరుగుతుందని చెప్పారు కదా, ఇక్కడి నుంచే మొత్తం ఫెస్టివల్ అని చూస్తారంట. చూసారా అక్కడ కుర్చీలు అవన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం మైసూర్ ప్యాలెస్లో చూసేది జస్ట్ 50% ఉంటామా, మిగతా 50% మైసూర్ ప్యాలెస్లో ఆ రాజులు అనేవాళ్ళు ఇంకా ఆ మైసూర్ ప్యాలెస్లోనే ఉంటున్నారంట. సో అటువైపు మనకి ఎంట్రీ లేదు, మనం చూసేది ప్యాలెస్లో 50%. ఓకేనా? మామూలు ఇది దసరా టైంలో ఇక్కడ చెప్పే కదా ప్యాలెస్లో పూజలు కొన్ని యాక్టివిటీస్ అలా జరుగుతాయని చెప్పి ఇక్కడ ఏనుగులకి ఇవనేది అలంకరిస్తారంట. ఒరిజినల్ అంటే ఇవి చూసారా.
మా ఇప్పుడైతే మనది మైసూర్ ప్యాలెస్ మొత్తం అంతా అయిపోయింది. దాని వీడియో అప్లోడ్ చేస్తా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయి మామ, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి.